హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పవన్ కళ్యాణ్ గారి లైనప్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది భయ్య. ఎందుకంటే ప్రతి హీరో అభిమానికి కూడా వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి, ఇండస్ట్రీ రికార్డులు మొత్తం కొట్టేయాలి, మా హీరో టాప్లో ఉండాలనుకుంటారు. కానీ కళ్యాణ్ గారి అభిమానుల విషయానికి వస్తే మా హీరో రీమేక్ సినిమా చేయకుండా ఉంటే చాలు, మా హీరో ఒక మంచి కాంబినేషన్ సెట్ చేస్తే చాలు, మా హీరో ఇంకా కాంబినేషన్ కూడా కాకుండా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే చాలు, దాన్ని ఇండస్ట్రీ హిట్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పడి తప్పన, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎన్ని రోజులు పడిన ఆవేదన నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ అభిమానం కూడా పడి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్కి ఆయన ఓజీకి ముందు చేసిన సినిమాలకి అస్సలు సంబంధం లేదు భయ్య. కేవలం డే వన్ రికార్డులే పవన్ కళ్యాణ్ గారివే ఆల్మోస్ట్ టాప్లో ఉంటాయంటే ఆయన క్రేజ్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక హీరోకి యొక్క స్టామినాని ఒక డే వన్ ఆ ప్రీమియర్స్ ఆ ఫస్ట్ వీక్ కలెక్షన్ బట్టే ఒక హీరో యొక్క స్టామినా అంచనా వేస్తాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ అక్కర్లేదు, పెద్ద పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ అక్కర్లేదు, ఒక 500-600 కోట్ల బడ్జెట్ అక్కర్లేదు. ఇవేవి లేకుండానే తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ పెట్టాలంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వల్ల చేరుతుంది. ఇంకా ఎవరు, ఇంక ఏ ఫ్యాండమ్ కూడా, ఇంకా ఏ హీరో కూడా ఆ రేంజ్ అవుట్పుట్తో, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఓజీకి ముందు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఒక బ్రో కానీ, భీమ్లా నాయక్ కానీ, ఇంకా 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 కళాఖండాలు చాలా ఉన్నాయి. సో అలాంటి వాటితోనే, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక లో క్వాలిటీ ప్రోడక్ట్తోనే డే వన్ రికార్డులు, ఫస్ట్ వీక్ రికార్డులు పెట్టారంటే అని స్టార్డమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే ఓజీ సినిమా, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇష్టపడేవారు, పవన్ కళ్యాణ్ గారికి తెర మీద చూసి ఒక దేవుళ్ళ చూసే వాళ్ళందరికీ కూడా ఓజీ అనే సినిమా ఒక పెద్ద వరం. ఎందుకంటే అన్న పవన్ కళ్యాణ్ గారు లుక్స్ వైజ్గా కానీ, ఒక మ్యూజిక్ పరంగా కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అలాంటి ఎలివేషన్ పర్లేదు ఏ హీరోకి. అలాంటి సినిమా చూసిన తర్వాత కళ్యాణ్ గారి అభిమానులు ఒకటే ఫిక్స్ అయిపోయారు, ఇది కదా పవన్ కళ్యాణ్ గారి స్టామినా అంటే, ఇది కదా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సత్తా అంటే. ఎందుకంటే ఓజీ ఎంటైర్ సినిమాలో జస్ట్ పోలీస్ స్టేషన్లో నడుచుకొచ్చే ఒక్క సీను ర్యాంప్ ఆడిసింది. సో అంత పెద్ద స్టాంప్ జస్ట్ నడిస్తేనే 250 నుంచి 300 కోట్ల షేర్ కొట్టిన సినిమా పవన్ కళ్యాణ్ గారు జస్ట్ వాచ్ తిప్పుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒక్క సీన్. సో అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి ఈ ఓజీకి ముందు చేసిన సినిమాలన్నీ కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మామూలు ఆవేదన నచ్చలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2.0 అయితే మనం చూడబోతున్నాం. అంటే 2024 ఎలక్షన్ల సమయంలో ఏదైతే మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసామో, ఇప్పుడు మనం అప్పుడు చూసింది పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు మనం చూడబోయేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఓజీ సినిమా తర్వాత సుజిత్ ఏం చెప్పి మార్చాడో ఏంటో తెలియదు, కానీ ఆ ఓజీ మ్యాన్యా ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతుంది. కళ్యాణ్ గారు కూడా ఆ ఓజీ మత్తులో ఇంకా ఉన్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అన్న మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక లీక్డ్ క్లిప్ అయితే రిలీజ్ అయింది, ఒక పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తుంది ఒక సాంగ్లో. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అంత ఫ్రీగా అంత ఫ్లోలో, ఎప్పుడో ఖుషీ టైంలో చూసాం, గబ్బర్ సింగ్ టైంలో చూసాం అలాంటి డ్యాన్స్, మళ్ళీ అలాంటి డ్యాన్స్ నెంబర్ ఒకటి చేశారు మన ఉస్తాద్ భగత్ సింగ్లో కళ్యాణ్ గారు. అది మాత్రం ఆ క్లిప్ చూసినానే ఇక డైరెక్ట్గా కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కళ్యాణ్ గారి సినిమాల విషయంలో సుజిత్ కళ్యాణ్ గారికి ఇంజెక్ట్ చేశాడు భయ్య. సార్ ఇది మీ స్టార్డమ్, సార్ మీ ఫ్యాన్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అని చాలా గట్టిగా ఇంజెక్ట్ చేశాడు. దాని ఫలితంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లైనప్ చూస్తుంటే ఇంకా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి, పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ గురించి ఎవడైతే ఎక్స్ట్రాలు మాట్లాడాడో వాళ్ళందరికీ ఆల్రెడీ ఓజీతో సమాధానం ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ ఇండస్ట్రీ లెక్కల్లో కూడా మార్చే విధంగా ఉన్నాయి లైనప్ చూస్తుంటే. ఒక సురేందర్ రెడ్డి గారు, ఒక లోకేష్ కంగరాజ్ గారు అంటున్నారు, ఒక సందీప్ రెడ్డి వంగ అంటున్నారు, ఒక సుకుమార్ అంటున్నారు. ఇవన్నీ వింటుంటే ఆయన ఒకటే చెప్తున్నారు, నీకు డేట్స్ పర్ఫెక్ట్గా ఎన్ని రోజులు కావాలో చెప్పండి, నేనైతే సినిమాలు యాక్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే ఒక సినిమాకి డేట్స్ ఇవ్వలేను. సుజిత్ అనేవాడు కేవలం 60 రోజుల డేట్స్తో, కళ్యాణ్ గారి 60 నుంచి 70 రోజుల డేట్స్తో అలాంటి అవుట్పుట్ ఇచ్చాడంటే ఇక సీనియర్ డైరెక్టర్లు ఎలాంటి అవుట్పుట్ ఇవ్వచ్చు. ఆల్రెడీ ఇప్పుడు అర్జున అన్న టైటిల్తో ఆల్రెడీ రిజిస్టర్ చేస్తారు మన దిల్ రాజు గారు ఒక సినిమాని. ఈ కాంబినేషన్స్ అన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ 2025 ఓజీ తర్వాత నుంచి నాకు తెలిసి ఇంకా తెలుగు రాష్ట్రాలు మామూలుగా ఇంకా ఏలడమే భయ్యా. చెప్తున్నా కదా, ఇప్పటివరకు మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూసాం, కానీ ఓజీ తర్వాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెర మీద చూసాం. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని అస్సలైన రూపాన్ని ఈ ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకా లోకేష్ కంగరాజ్ సినిమా, ఇంకా చెప్తున్నా కదా సురేందర్ రెడ్డి గారి సినిమా కాన్సెప్ట్ వింటేనే మెంటల్ వచ్చేస్తుంది భయ్య. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక గ్యాంగ్స్టర్గా ఒక క్యారెక్టర్ చేస్తున్నారంటే, ఒక ఆర్మీ ఆఫీసర్గా చేస్తున్నారంట. చూడండి ఇలా ఇవి వింటుంటే మామూలుగా లేదు. మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రొడ్యూసర్ కూడా అందరూ అనుకున్న విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఎవరైతే అంటే ఇది ఒక రీమేక్ చేస్తున్నారు సినిమాని అది ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ కూడా కళ్ళు తెరిపించే విధంగా ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఇది ఒక కొత్త సినిమా, కొత్త కథ. ఓజీకి ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఇచ్చారో దానికి మించి జనాలు అయితే క్రేజ్ రాబోతుంది. ఈ December 31st రిలీజ్ అవబోతున్న సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ చూసిన తర్వాత ఓజీకి 10ంతల క్రేజ్ అయితే సినిమా మీద ఏర్పడుతుందని చాలా క్లియర్గా చెప్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ప్రత్యేకంగా క్రేజ్ రావడం అన్నీ అబద్ధాలు భయ్. ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమా ఏ తీసినా సరే మీకు బ్రో అనే సినిమా కేవలం కళ్యాణ్ గారి పాత పాటలు పెట్టి సినిమా మొత్తం లాగించారంటే దానికి కూడా Day 1 Day 2 ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ అంటే ఇంక అంతకు మించి పిచ్చి ఫ్యాన్స్ అంత. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇంకేమనాలి. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ టైంలో కూడా ఎలా మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఫ్యాన్స్ లేరు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇంకెవరు చూడరు, ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ కట్ చేస్తే ప్రీమియర్స్ ఆల్ టైమ్ రికార్డ్ ఏదైతే పుష్ప ఏదైతే సినిమా ప్రీమియర్స్ ఉన్నాయో మొత్తం ఆల్ టైమ్ రికార్డ్. ఇక నెక్స్ట్ ఓజీ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు ఒకటే ఫిక్స్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది శాశ్వతం. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా ఆయన ఎప్పుడు చేసినా సరే Day 1 ఫస్ట్ వీక్ కలెక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని కొట్టేవాడు ఎవడూ లేడు అని ఫిక్స్ అబ్బా. చెప్తున్నా కదన్నా కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే 500-600 కోట్ల బడ్జెట్లు అక్కర్లే, పెద్ద పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ అక్కర్లే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్లు అక్కర్లే, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్లు అక్కర్లే, జస్ట్ ఒక క్వాలిటీ కంటెంట్ పడితే చాలు. ఆ ఊచకోత అనేది ఎలా ఉంటుందంటే తెలుగు రాష్ట్రాల్లోనే 300 కోట్ల వరకు గ్రాస్ కొట్టారంటే కళ్యాణ్ గారు ఓజీ అనే సినిమాతో. ఇంకా నెక్స్ట్ నుంచి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంట. చూడండి కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసిన ప్రతిసారి కూడా ఇండస్ట్రీ ఇట్లే ఒక అత్తారింటి దారిది కానీ ఒక ఖుషి కానీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అలాంటి సినిమా మళ్ళీ ఒక క్లాస్ లుక్తో పడితే ఓచకోత మామూలుగా ఉండదు. దానికి తోడు ఇప్పుడు ఈ లోకేష్ కంగరాజ్ డైరెక్షన్లో సినిమా అంటేనే నాకు ఎలా ఉందంటే క్లియర్గా చెప్తున్నాను యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. ఇప్పుడు ఎస్ ఏదైతే 2000లో పవన్ కళ్యాణ్ మనం ఏదైతే విట్నెస్ చేసామో ఖుషి టైంలో, తర్వాత గబ్బర్ సింగ్ అత్తారింటి దారిది, ఇప్పుడు ఓజీ, నెక్స్ట్ ఈ దశాబ్దం పాటు ఏలేస్తారు భయ తెలుగు రాష్ట్రాన్ని. మీరు ఏ పాన్ ఇండియా అవ్వచ్చు, పాన్ వరల్డ్ హీరోలు ఎవరైనా అవ్వచ్చు, కానీ మీరు ఎక్కడైనా సరే ప్రపంచంలో పెద్ద హీరో అవ్వచ్చు, కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఒక్కడే హీరో, ఒక్కడే దేవుడు, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ లైనప్ కానీ ఓకే అయితే కళ్యాణ్ గారి గురించే వెయిట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఇంకా చెప్తున్నా కదా లోకేష్ కంగరాజ్ కానీ నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగతో సినిమా అంటే మెంటలో వచ్చేస్తుంది. అసలు సందీప్ రెడ్డి వంగ లైనప్ చాలా పెద్ద. నెక్స్ట్ ప్రభాస్ గారు, నెక్స్ట్ రామ్ చరణ్ గారు, నెక్స్ట్ మహేష్ బాబు గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి నెంబర్ వస్తేప్పటికి ఎక్కడికి వెళ్ళాలో. కానీ సందీప్ రెడ్డి వంగ ఆల్సో ఈ ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా తర్వాత ఒక 60 days పోర్షన్లో ఒక సినిమాని అయితే రెడీ చేయబోతున్నాడు. అంటే ఈ 60 రోజుల్లో కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద షూట్ చేస్తారు, మిగిలినంతా కూడా ఇంకా మిగిలిన సినిమా ఎన్ని రోజుల్లో తీసినా ఓకే. ఏంటంటే క్లియర్గా చెప్తున్నారు ఏదో నేను 60 రోజులు సినిమాలు డేట్స్ ఇస్తున్నాను, 40 days ఇస్తున్నాను అని చెప్పి మీరు ఏదో చుట్టి తీసేస్తే ఇదివరకులా కుదరదు. నా ఫ్యాన్స్ ఇంకొకసారి హట్ అయ్యే పరిస్థితి అయితే నాకు రాకూడదు. ఈరోజు రాజోల్ సభలో కూడా అదే చెప్పారు ఆయన. సో దీన్ని బట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి. రాబోయే తరాలకి ఇంకా రాబోయే తరాలు లేదు, నెక్స్ట్ ఈ జనరేషన్ లేదు, ఆ జనరేషన్ లేదు, జెడ్ లేదు, 2019 ఏది లేదు. ఏ జనరేషన్ అయినా సరే తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే పవర్ స్టార్, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.